సీఈఓని ప్రేమ పేరుతో మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అసలు నిజం తెలిస్తే షాకవుతారు. విజన్ టెక్ ఆఫీస్ 50వ అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్ నిశ్శబ్దంగా ఉంది. ఏసీ గాలి కూడా వినిపించేంత నిశ్శబ్దం. బోర్డు మెంబర్స్ అందరూ తలలు వంచుకుని కూర్చున్నారు. అన్విత లోపలికి అడుగుపెట్టింది. ఆమె హైహీల్స్ చప్పుడు హాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఈ క్వార్టర్ రిపోర్ట్సేంటి? 5% గ్రోత్ తక్కువగా ఉంది. నాకు రీజన్స్ వద్దు, రిజల్ట్స్ కావాలి. ఆమె గొంతులో పదును ఉంది. ఒక సీనియర్ మేనేజర్ ఏదో చెప్పబోతుంటే ఆమె ఒక్క చూపుతో అతన్ని వారించింది. రేపటిలోగా కొత్త ప్లాన్ నా డెస్క్ మీద ఉండాలి, లేదంటే మీ రాజీనామాలు సిద్ధం చేసుకోండి. అన్వితకి అపజయమంటే ఇష్టంలేదు. ఆమె ఒక సామ్రాజ్ఞి. ఆమె ఆజ్ఞను ఎదిరించే సాహసం ఆ కంపెనీలో ఎవరికీ లేదు. అదే ఆఫీస్లో 10వ అంతస్తులో చివరన ఉన్న ఒక డెస్క్ దగ్గర అభిరామ్ కూర్చుని ఉన్నాడు. చెవుల్లో హెడ్సెట్ పెట్టుకుని కోడింగ్లో మునిగిపోయి ఉన్నాడు. అతని ముఖంలో ఒక రకమైన ప్రశాంతత. పక్కనే ఉన్న కొలీగ్స్, అరే బాస్ వస్తుందిరా, జాగ్రత్త అని కంగారు పడుతున్నా అతను మాత్రం చిరునవ్వుతో తన పని తాను చేసుకుపోతున్నాడు. అభిరామ్కి ఆడంబరాలు తెలియవు. జీతం వస్తే అందులో సగం అనాథాశ్రమాలకు ఇచ్చే రకం. టెక్నాలజీ అంటే అతనికి ప్రాణం, కాని అది మనుషులకి ఉపయోగపడాలని నమ్ముతాడు. ఆఫీస్ రాజకీయాలకి అతను చాలా దూరం. ఒక సాయంత్రం అన్విత తన మీటింగ్ కోసం లిఫ్ట్ ఎక్కింది. సరిగ్గా అదే సమయంలో అభిరామ్ కూడా లోపలికి వచ్చాడు. ఆమె ఎవరనేది అతనికి తెలుసు, కాని ఏమాత్రం కంగారు పడకుండా గుడీవినింగ్ మ్యామ్ అని పలకరించాడు. అన్విత అసలు స్పందించలేదు. సడన్గా పవర్ కట్ అయ్యింది. లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. అన్వితకి క్లాస్ట్రోఫోబియా అంటే ఇరుకైన ప్రదేశాలంటే భయం. ఆమె శ్వాస వేగంగా పెరగడం మొదలయింది. చెమటలు పడుతున్నాయి. రిలాక్స్ మ్యామ్, 5 నిమిషాల్లో కరెంటు వస్తుంది, నా వైపు చూడండి అంటూ అభిరామ్ చాలా ప్రశాంతంగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఆమె భయం పోగొట్టడానికి తన ఫోన్ లైట్ ఆన్ చేసి ఏదో ఒక చిన్న కథ చెప్పసాగాడు. ఆమె మొదటిసారి ఒక సామాన్య ఉద్యోగి మాటలకి ప్రభావితమయ్యింది. పవర్ వచ్చాక థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఆమె వేగంగా వెళ్ళిపోయింది. కాని అతని కళ్లలోని ప్రశాంతత ఆమె మనసులో ముద్రపడిపోయింది. మరుసటి రోజు జరిగిన ఆల్ హ్యాండ్స్ మీటింగ్లో అన్విత ఒక కొత్త పాలసీని ప్రకటించింది. దాని ప్రకారం ప్రాజెక్ట్ డెలివరీ కోసం ఉద్యోగులు వీకెండ్స్ కూడా పనిచేయాల్సి ఉంటుంది. అందరూ మౌనంగా వింటున్నారు. మ్యామ్, నాకొక చిన్న అభ్యంతరం అంటూ అభిరామ్ లేచి నిలబడ్డాడు. హాల్ మొత్తం షాక్ అయ్యింది. అన్విత కనుబొమ్మలు ముడివేసి అతన్ని చూసింది. చెప్పు అంది కఠినంగా. టెక్నాలజీ మనుషుల పనిని సులభం చెయ్యాలి, కాని మనుషులను యంత్రాలుగా మార్చకూడదు. వీకెండ్స్ లేకపోతే క్వాలిటీ తగ్గుతుంది మ్యామ్ అని చాలా సున్నితంగా కాని ధైర్యంగా చెప్పాడు. అన్వితకి ఈ అవమానం కొత్తగా ఉంది. 100 మంది ముందు తన నిర్ణయాన్ని ప్రశ్నించిన అతన్ని చూసి ఆమె రగిలిపోయింది. నీ పేరు అనడిగింది అన్విత. అభిరామ్. సరే అభిరామ్, నీకు టెక్నాలజీ మీద అంత నమ్మకముంటే మన నెక్స్ట్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ప్యాచ్ని నువ్వు ఒక్కడివే వారం రోజుల్లో పూర్తి చెయ్యాలి. అది ఒక టీం చేసే పని. నువ్వు పూర్తి చేస్తే నీ పాలసీ వింటాను, లేదంటే నువ్వు ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. డీల్? అందరూ అభిరామ్ వైపు జాలిగా చూశారు. కాని అభిరామ్ ఏమాత్రం తొనక్కుండా సరే మ్యామ్, డన్ అన్నాడు. అన్విత అహంకారానికి అభిరామ్ ఆత్మవిశ్వాసానికి మధ్య యుద్ధం మొదలయింది. అన్విత ఇచ్చిన ఛాలెంజ్ మామూలిది కాదు. ఒక టీం 1 నెల రోజులు చేసే పనిని వారం రోజుల్లో పూర్తి చెయ్యాలి. అర్ధరాత్రి 2 గంటలవుతోంది. ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉంది. కేవలం 10వ అంతస్తులో అభిరామ్ డెస్క్ దగ్గర మాత్రమే లైట్ వెలుగుతోంది. అన్విత తన క్యాబిన్ నుండి వెళుతూ ఆ లైట్ చూసి ఆగిపోయింది. దగ్గరికి వెళ్లి చూస్తే అభిరామ్ కళ్ళు ఎర్రబడినప్పటికీ ఎంతో ఏకాగ్రతతో కోడింగ్ చేస్తున్నాడు. అతని పక్కనే ఒక ఖాళీ కాఫీ కప్పు, కొన్ని టెక్నికల్ పుస్తకాలు ఉన్నాయి. తన అహంకారం కోసం ఒక మనిషిని ఇంతలా ఇబ్బంది పెడుతున్నానా అని ఆమె మనసులో చిన్న సందేహం కలిగింది. అతని అంకితభావాన్ని చూసి ఆమెకు తెలియకున్నానే ఒక రకమైన గౌరవం మొదలయింది. అన్విత ఎందుకు ఇంత కఠినంగా మారింది? ఆమె గతం ఒక తెరవని పుస్తకం. 5 ఏళ్ల క్రితం అన్విత ఒక అమాయకమైన అమ్మాయి. తండ్రి మరణం తర్వాత వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు సొంత బంధువులే ఆమెను మోసం చేయడానికి ప్రయత్నించారు. ఆడపిల్ల ఏం చేస్తుంది అని హేళన చేశారు. నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడవడంతో ఆమె ఎవర్నీ నమ్మకూడదని నిర్ణయించుకుంది. మృదుత్వాన్ని వదిలేసి మొండితనాన్ని కవచంలా ధరించింది. మనుషుల కంటే లక్ష్యాలే ముఖ్యం అనుకుంటూ తన చుట్టూ ఒక గోడను నిర్మించుకుంది. కాని అభిరామ్ ప్రశాంతత ఆ గోడను నెమ్మదిగా కదిలిస్తోంది. ఒకరోజు ఆఫీసులో సర్వర్ల మీద భారీ సైబర్ అటాక్ జరిగింది. కంపెనీ డేటా అంతా పోయే ప్రమాదం ఏర్పడింది. ఐటీ టీం అంతా చేతులెత్తేసింది. అన్విత తీవ్రమైన ఆందోళనలో ఉంది. అప్పుడు
అభిరామ్ రంగంలోకి దిగాడు. తను పూర్తి చేస్తున్న కొత్త సాఫ్ట్వేర్ ప్యాచ్ను ఉపయోగించి ఆ అటాక్ని అడ్డుకున్నాడు. కేవలం అరగంటలో డేటాని రక్షించాడు. అన్విత ఆశ్చర్యపోయింది. తను ఒక సామాన్య ఉద్యోగి అనుకున్న వ్యక్తి తన సామ్రాజ్యాన్ని కాపాడాడు. థ్యాంక్యూ అని ఆమె అనబోతుంటే, ఇది నా బాధ్యత మ్యామ్ అని నవ్వి వెళ్ళిపోయాడు. ఆ క్షణం ఆమెకు అతనొక హీరోలా కనిపించాడు. పని ఒత్తిడిలో ఉన్న అన్విత తన క్యాబిన్లో తలనొప్పితో బాధపడుతోంది. ఫైల్ సంతకం చేయడానికి వెళ్లిన అభిరామ్ అది గమనించాడు. మ్యామ్, ఒక చిన్న విషయం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన గర్ల్ఫ్రెండ్కి ఎందుకు బ్రేకప్ చెప్పాడో తెలుసా అని అడిగాడు. అన్విత అయోమయంగా చూసింది. ఎందుకంటే ఆమెలో చాలా బగ్జున్నాయట అని చిన్న పిల్లాడిలా నవ్వాడు. చాలా కాలం తర్వాత అన్వితకి నవ్వొచ్చింది. ఆ నవ్వు చూసి ఆఫీస్ స్టాఫ్ అంతా షాక్ అయ్యారు. నువ్వు చాలా వెరైటీ అభిరామ్ అందామె నవ్వుతూ. ఆ చిన్న నవ్వు ఇద్దరి మధ్య ఉన్న సీఈఓ ఉద్యోగి అనే అడ్డుగోడను కాస్త తగ్గించింది. టీమందర్నీ రిలాక్స్ చేయడానికి అన్విత ఒక హిల్ స్టేషన్ ట్రిప్ ప్లాన్ చేసింది. అక్కడొక చిన్న అడవి మార్గంలో ట్రెక్కింగ్ చేస్తుండగా వర్షం వల్ల అన్విత కాలు జారి లోతైన లోయవైపు పడిపోబోయింది. అందరూ భయంతో కేకలు వేశారు. కాని అభిరామ్ క్షణాల్లో స్పందించి ప్రాణాలకు తెగించి ఆమె చేతిని పట్టుకున్నాడు. గట్టిగా ఆమెను తన వైపు లాక్కున్నాడు. అన్విత గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె తని కళ్లల్లోకి చూసింది. అందులో భయం లేదు. కేవలం ఆమె క్షేమం పట్ల ఉన్న ఆరాటం మాత్రమే ఉంది. మొదటిసారి అన్విత ఒక మనిషి బాహువుల్లో సురక్షితంగా ఉన్నానని భావించింది. ఆ రాత్రి చలిమంట దగ్గర కూర్చున్నప్పుడు ఆమె చూపులు పదే పదే అభిరామ్ కోసమే వెతికాయి. ఆఫీస్ ట్రిప్ నుండి తిరిగి వచ్చాక అన్వితలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇప్పుడామె ఆఫీస్లోకి అడుగు పెట్టగానే అందరూ భయపడడం లేదు. ఆమెలో ఒక కొత్త ప్రశాంతతను చూస్తున్నారు. ముఖ్యంగా ఆమె చూపులు 10వ అంతస్తులోని ఆ మూల డెస్క్ కోసమే వెతుకుతున్నాయి. అభిరామ్ డెస్క్ దగ్గర చిన్న ముక్కలు, టేబుల్ మీద సర్దుకున్న తీరు చూసి ఆమె మురిసిపోయేది. ఒకరోజు ఆమె తన క్యాబిన్ నుండి సీసీటీవీలో చూస్తుండగా అభిరామ్ ఒక సీనియర్ ఎంప్లాయీ తిడుతున్నా సరే ఎంతో ఓపికగా సమాధానం చెప్పటం గమనించింది. శక్తంటే అధికారం కాదు, సహనం అని అతను చెప్పకనే చెబుతున్నట్లు ఆమె కనిపించింది. అతనిపై ఉన్న గుర్తింపు నెమ్మదిగా గౌరవంగా మారింది. ఒకరోజు లంచ్ టైంలో అభిరామ్ తన టీంలోని ప్రియా అనే అమ్మాయితో కలిసి నవ్వుతూ ముచ్చటిస్తున్నాడు. ప్రియా అతని భుజం మీద చేయివేసి ఏదో జోక్ చెప్తోంది. అది చూసిన అన్వితకు లోపల ఏదో తెలియని మంట మొదలైంది. ఆ క్షణం వరకు ఆమెకు అసూయ అంటే ఏంటో తెలియదు. వెంటనే తన సెక్రటరీని పిలిచి, అభిరామ్ని నా క్యాబిన్కి పంపించు అని ఆర్డర్ వేసింది. అతను రాగానే పనికిరాని కారణాలతో అతన్ని విమర్శించింది. ఆఫీసంటే కబుర్లు చెప్పుకునే చోటు కాదు అని కఠినంగా అంది. కాని అభిరామ్ వెళ్ళిపోయాక తన ప్రవర్తన చూసి తనకే ఆశ్చర్యం వేసింది. నేనిందుకింతలా రియాక్ట్ అవుతున్నానో అని అద్దంలో తన్ని తాను ప్రశ్నించుకుంది. ఒక వర్షం కురుస్తున్న రాత్రి అన్విత ఒక ప్రాజెక్ట్ కోసం ఆఫీస్లోనే ఉండిపోయింది. అభిరామ్ కూడా పనిలో ఉన్నాడు. అన్విత వెళ్లి ఇద్దరికీ కాఫీ తెచ్చింది. ఒక సీఈఓ స్వయంగా కాఫీ తేవడం చూసి అభిరామ్ ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ బాల్కనీలో నిలబడి వర్షాన్ని చూస్తూ మాట్లాడుకున్నారు. అభిరామ్, అందరూ నన్ను చూసి భయపడతారు, నువ్వు మాత్రం ఎందుకు భయపడవు అని అడిగింది. అతను నవ్వి, భయం ఉన్న చోట గౌరవం ఉండదు మ్యామ్, నాకు మీమీద గౌరవం ఉంది, అందుకే భయం లేదు అన్నాడు. ఆ రాత్రి ఆమె తన తండ్రి గురించి, తన ఒంటరితనం గురించి మొదటిసారి ఒక వ్యక్తితో పంచుకుంది. ఆ అర్ధరాత్రి కాఫీ వారిద్దరి మధ్య ఉన్న అంతరాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది. విజన్టెక్ ఎదుగుదల చూసి ప్రత్యర్థి కంపెనీ గ్లోబల్ సాఫ్ట్ సీఈఓ విక్రమ్ అసూయపడ్డాడు. అన్వితను లొంగదీయడానికి ఆమె కంపెనీ షేర్లను పడగొట్టడం, ఆమె వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయటం మొదలుపెట్టాడు. ఒకరోజు అన్వితకు ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. నీ కంపెనీని మాకమ్మేయ్, లేదంటే నీ జీవితం నాశనమవుతుంది అని బెదిరించాడు. బోర్డ్ మెంబర్స్ అందరూ భయపడి అన్వితను కంపెనీ అమ్మేసేమని ఒత్తిడి చేశారు. అన్విత మొదటిసారి నిస్సహాయంగా, ఒంటరిగా ఫీలైంది. తన సామ్రాజ్యం కూలిపోతుందేమో అన్న భయం ఆమెను ఆవహించింది. అన్విత క్యాబిన్లో కళ్ళు చెమర్చి కూర్చుని ఉండగా అభిరామ్ లోపలికి వచ్చాడు. ఆమె పరిస్థితి చూసి అతను చలించిపోయాడు. మ్యామ్, మీరు సామ్రాజ్ఞి, ఒక సామ్రాజ్ఞి ఎప్పుడూ తలవంచకూడదు అన్నాడు ధైర్యంగా. ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా ఉంది అభిరామ్, నేనేం చేయగలను అని ఏడ్చేసింది. అప్పుడు అభిరామ్ ఆమె దగ్గరకు వచ్చి, ప్రపంచం మొత్తం మీకు ఎదురు తిరిగినా ఒక్కడు మాత్రం మీ వెంటే ఉంటాడు, ఆ ఒక్కడు నేనే. మన టెక్నాలజీతో, మన నిజాయితీతో వాళ్ళనెదుర్కొందాం, ఐఎమ్ విత్ యూ అని మాట ఇచ్చాడు. ఆ క్షణం అన్వితకు 1000 మంది సైన్యం ఉన్నంత ధైర్యం వచ్చింది.
అతని కళ్లల్లో కనిపిస్తున్న ఆ నమ్మకం ఆమెను మళ్లీ నిలబెట్టింది. ఆఫీసులో ఎంతటి యుద్ధాన్నైనా గెలిచే అన్విత ఇంట్లో తన తల్లి బలవంతం ముందు తలవంచాల్సి వచ్చింది. ఆమె తల్లి ఒక బడా వ్యాపారవేత్త కొడుకుతో అన్విత పెళ్లి నిశ్చయించాలని చూస్తోంది. నీకు తోడు కావాలన్విత, ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కదానివే ఎంతకాలం మోస్తావు అని తల్లి ప్రశ్నించింది. అన్వితకు పెళ్లిష్టం లేదు. మరీ ముఖ్యంగా మనసులో అభిరామున్నాక వేరొకరిని ఊహించుకోవడం కూడా ఆమెకు నరకంలా అనిపించింది. కాని తన మనసులోని మాటను తల్లికి చెప్పలేక, బయట ఎవరికీ చెప్పుకోలేక ఆమె లోలోపల మదనపడడం మొదలుపెట్టింది. ఆఫీసులో ఆమె కోపం మళ్లీ పెరిగింది. కాని అది అధికారం వల్ల కాదు, అసహాయత వల్ల. ఒక ఆదివారం ఒక ముఖ్యమైన ఫైల్ కోసం అన్విత స్వయంగా అభిరామ్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. నగరం శివర్లలో ఒక చిన్న పెంకుటిల్లు. అన్విత వెళ్లేసరికి అభిరామ్ తన చిన్న చెల్లికి లెక్కలు చెబుతున్నాడు. వాళ్లమ్మ వంట చేస్తోంది. ఆ ఇంట్లో పేదరికం ఉన్నా అన్విత తన కోట్ల విలువైన బంగాళాలో ఎప్పుడూ చూడని ప్రేమ అక్కడ కనిపించింది. అభిరామ్ తల్లి అన్వితను ఒక సీఈఓలా కాకుండా తన కొడుకు స్నేహితురాలిలా ఆదరించి వేడివేడి ఉప్మా పెట్టింది. ఆ చిన్న ఇంట్లో ఉన్న ప్రశాంతత అన్వితను కదిలించింది. ఆనందం ఏసీ గదుల్లో లేదు, ఇలాంటి స్వచ్ఛమైన మనసుల్లో ఉంది అని ఆమెకు మొదటిసారి అర్థమైంది. ఆఫీసులో చిన్న తప్పు జరిగినా మేనేజర్లను గడగడలాడించే అన్విత ఆ రోజు అభిరామ్ ముందు మాత్రం చిన్నపిల్ల అయిపోయింది. పని ఒత్తిడి, ఇంటి సమస్యలు వెరసి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. అభిరామ్ ఆమె దగ్గరకు వచ్చి ఏమీ అడగకుండా కేవలం ఒక చాక్లెట్ ఆమె టేబుల్ మీద పెట్టాడు. మీరు ఏడవకూడదు మ్యామ్, మీరు ఏడిస్తే ఈ కంపెనీ చీకటైపోతుంది అన్నాడు సున్నితంగా. ఆ ఒక్క మాటకి అన్విత కట్టలు తెంచుకున్న ఆనకట్టలా అతని భుజం మీద తలపెట్టుకొని ఏడ్చేసింది. బయట ప్రపంచానికి ఆమె ఒక పులి, కాని అతని ముందు మాత్రం ఓడిపోవడానికి ఇష్టపడే ఒక సున్నితమైన మనసున్న అమ్మాయి. ఆ రాత్రి అన్వితకు నిద్రపట్టలేదు. తన డైరీలో ఏదో రాయబోయి ఆగిపోయింది. ఆమె ఆలోచనలన్నీ అభిరామ్ చుట్టూనే తిరుగుతున్నాయి. అతను పక్కన ఉంటే కలిగే ధైర్యం, అతను నవ్వితే కలిగే సంతోషం, ఇవన్నీ చూస్తుంటే ఆమెకు అర్థమైపోయింది, తను అభిరామ్ను అమితంగా ప్రేమిస్తోంది. అవును, నేను ఓడిపోయాను. అతని మంచితనం ముందు, అతని నిరాడంబరత ముందు నా హోదా ఓడిపోయింది అని తనలో తాను అనుకుంది. ఒక సీఈఓగా ప్రపంచాన్ని శాసించే ఆమె ఒక సాధారణ ఎంప్లాయీ మనసులో బందీ అయిపోయానని గుర్తించిన క్షణమది. ఆమె ముఖంలో ఒక వింతైన మెరుపు మెరిసింది. ప్రేమను గుర్తించిన అన్విత ముందు పెద్ద సవాలుంది. ఆమె కోట్లాది రూపాయల టర్నోవరున్న కంపెనీకి అధినేత్రి. అతను నెలకు వేలలో జీతం తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సమాజం ఏమంటుంది? తన తల్లి ఒప్పుకుంటుందా? బోర్డు మెంబర్స్ దీన్ని ఎలా చూస్తారు? మరోవైపు అభిరామ్ మనసులో ఏముందో ఆమెకు తెలియదు. అతను తనను కేవలం బాస్లాగే చూస్తున్నాడా, లేక తనలోనూ అదే భావముందా? ఒకవేళ తను ప్రేమ విషయం చెబితే అతని ఆత్మగౌరవం దెబ్బతింటుందా? సీఈఓ హోదా కింద తన మనసు నలిగిపోతుంటే అన్విత ఒక రకమైన మానసిక యుద్ధాన్ని అనుభవించింది. ఈ సంఘర్షణే ఆమెను మరింత అయోమయంలోకి నెట్టింది. అన్విత ఇక ఎంతమాత్రం ఆగలేకపోయింది. తన మనసులోని మాటను అభిరామ్కు చెప్పాలని నిర్ణయించుకుంది. అతని పుట్టినరోజున ఒక ఖరీదైన రెస్టారెంట్లో డిన్నర్ ప్లాన్ చేసింది. ఒక అందమైన గిఫ్ట్ కూడా కొన్నది. కాని సరిగ్గా అక్కడికి వెళ్లేసరికి అభిరామ్ తన పాత స్నేహితురాలు ప్రియతో కలిసి నవ్వుతూ కనిపించాడు. ప్రియ అతని చేతిని పట్టుకుని ఏదో సీరియస్గా మాట్లాడుతోంది. అది చూసిన అన్వితకు గతం గుర్తొచ్చింది. అందరూ నన్ను నా పదవి కోసమే ప్రేమిస్తారు, అభిరామ్ కూడా అంతేనా అన్న సందేహం ఆమె మనసును విషంలా ఆవహించింది. అసూయతో కోపంతో ఆమె అతనికి ఏమీ చెప్పకుండానే అక్కడి నుండి వెనక్కి వచ్చేసింది. ప్రేమను పంచాల్సిన చోట మళ్లీ అహంకారం తలెత్తింది. విక్రమ్, అన్విత ప్రత్యర్థి, అన్విత బలహీనతను గమనించాడు. అభిరామ్ను ఆమెకు దూరం చేస్తే అన్విత మానసికంగా దెబ్బతింటుందని అతనికి తెలుసు. కంపెనీలోని ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ డేటా లీక్ అయ్యేలా విక్రమ్ కుట్ర చేశాడు. ఆ తప్పును అభిరామ్ ఖాతాలో వేస్తూ నకిలీ సాక్ష్యాలను సృష్టించాడు. ఆ సాక్ష్యాలు చూసిన అన్విత షాక్ అయిపోయింది. నమ్మినవాడు వెన్నుపోటు పొడిచాడా అన్న కోపంతో ఆమె విచక్షణ కోల్పోయింది. ఆఫీసు అందరి ముందు అభిరామ్ను పిలిపించి, నీకు డబ్బు కోసం ఇంత నీచానికి ఒడిగితావా అని నిలదీసింది. అభిరామ్ ఎంత చెప్పినా ఆమె వినలేదు. నీకు శిక్ష వేయడం నాకు ఇష్టంలేదు,
ఇప్పుడే ఈ కంపెనీ వదిలి వెళ్ళిపో అని అరిచింది. అభిరామ్ నిశ్శబ్దంగా కళ్లలో నీళ్లతో తన ఐడీ కార్డును టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. అభిరామ్ వెళ్ళిపోయాక ఆఫీసు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్ళింది. అన్విత మునుపటికంటే పదింతలు కఠినంగా మారింది. ఎవరైనా నవ్వినా ఆమెకు కోపమొచ్చేది. కాని తన క్యాబిన్ తలుపులు వేసుకున్నాక ఆమె చుట్టూ ఉన్న శూన్యం భయం కలిగించేది. కాఫీ తాగేటప్పుడు అతని మాటలు గుర్తొచ్చేవి. వర్షం పడితే అతను లిఫ్ట్లో కాపాడిన తీరు గుర్తొచ్చేది. ఆమె సామ్రాజ్యాన్ని గెలిచింది, కాని తన ప్రపంచాన్ని కోల్పోయింది. భోజనం సరిగ్గా తినడం మానేసింది. రాత్రిళ్ళు నిద్రపోవడం లేదు. బయటకు ఐరన్ లేడీలా కనిపిస్తున్నా లోపల ఒక చిన్న పిట్టలా విలవిలలాడిపోయింది. ఒక నెల రోజుల తర్వాత అన్విత సెక్యూరిటీ టీం విక్రమ్ పంపిన గూఢచారిని పట్టుకున్నారు. వాడు అసలు నిజాన్ని కక్కాడు. అభిరామ్ ఏ తప్పు చేయలేదని, అతన్ని ఇరికించడానికి విక్రమ్ సృష్టించిన నాటకమని అన్వితకు అర్థమైంది. ఆ క్షణం అన్విత పాదాల కింద భూమి కదిలిపోయింది. తనన్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన వాడిని, కంపెనీని కాపాడిన వాడిని తను ఎంతలా అవమానించింది. నేను ఓడిపోయాను అభిరామ్, నా అహంకారం ముందు నీ నిజాయితీని గుర్తుపట్టలేకపోయాను అని కుమిలిపోయింది. ఆ రాత్రే అతని ఇంటికి వెళ్ళింది. కాని అక్కడ తాళం వేసి ఉంది. అతను తన కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలిసింది. ఇప్పుడు అన్విత సీఈఓ కాదు, తనని తాను కోల్పోయిన ఒక ప్రేయసి. తన బిజినెస్ నెట్వర్క్ అంతా ఉపయోగించి అభిరామ్ ఎక్కడున్నాడో కనుక్కోవాలని అధికారులను ఆదేశించింది. ఆఫీసు పనులన్నీ పక్కనబెట్టింది. చివరికి అతను తన సొంత ఊరిలో ఒక చిన్న పొలంలో తన తండ్రితో కలిసి పనిచేసుకుంటున్నాడని తెలిసింది. ఎవరికీ చెప్పకుండా, సెక్యూరిటీ లేకుండా, కేవలం ఒక సాదాసీదా అమ్మాయిలా తన కారు తీసుకుని అతని ఊరివైపు బయల్దేరింది. అతను నన్ను క్షమిస్తాడా, మళ్లీ నన్ను దగ్గరకు తీసుకుంటాడా అన్న భయంతోనే ఆమె వేట మొదలైంది. ఒక సామ్రాజ్ఞి తన మనసు గెలిచిన సామాన్యుడి కోసం వెతుక్కుంటూ వెళ్లడం ఆ ఊరి పొరిమేరల్లో ఒక కొత్త కథకు నాంది పలికింది. పచ్చని పొలాలు, ప్రశాంతమైన గాలి, ఆ పల్లెటూరి వాతావరణంలో అభిరామ్ తన తండ్రితో కలిసి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. నగరం యొక్క వేగం, సాఫ్ట్వేర్ కోడింగ్, ఆఫీసు రాజకీయాలకి అతను చాలా దూరంగా వచ్చేశాడు. కాని ప్రతి సాయంత్రం చెరువుగట్టును కూచున్నప్పుడు అన్విత జ్ఞాపకాలు అతణ్ణి వదిలేవి కావు. నిజం ఒకరోజు గెలుస్తుంది, కాని ఆ నిజం తెలిసేలోపు నమ్మకం చనిపోకూడదు అని అతననుకునేవాడు. అన్విత తనని నమ్మలేదన్న బాధ అతని మనసులో ఇంకా మిగిలే ఉంది. ఆమెపై అతనికి కోపం లేదు, కాని తాను ప్రేమించిన మనిషి తనని అంతలా అవమానించడం అతన్ని కృంగదీసింది. అన్విత కారు ఆ ఊరి పొలిమేరల్లో ఆగిపోయింది. అక్కడి నుండి ఆమె నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకుంది. ఖరీదైన సూట్లు, హైహీల్స్ లేవు. కేవలం ఒక సాదాసీదా కాటన్ డ్రెస్, ముఖంలో ఎటువంటి మేకప్ లేదు. ఒకప్పుడు 100 మంది తన వెనుక రావాలని కోరుకున్న ఆమె ఇప్పుడు ఒంటరిగా అభిరామ్ ఇంటివైపు అడుగులు వేసింది. దారిలో వెళుతున్న గ్రామస్తులు ఆమెను ఒక దేవతలా చూస్తున్నారు. కాని ఆమె కళ్ళు మాత్రం పొలాల్లో పనిచేస్తున్న అభిరామ్ కోసం వెతుకుతున్నాయి. చివరకు దూరంగా చెట్టు కింద కూర్చుని ఉన్న అభిరామ్ను చూసి ఆమె కళ్ళు చెమర్చాయి. అంతటి ఐరన్ లేడీ ఒక్కసారిగా చిన్నపిల్లలా వణికిపోయింది. అభిరామ్ తలెత్తి చూశాడు. ఎదురుగా అన్విత. తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. అన్విత అతని దగ్గరకు వచ్చి మోకాళ్లమీద కూర్చుండిపోయింది. అభిరామ్, నన్ను క్షమించు. నా హోదా, నా అహంకారం నా కళ్లను కప్పేశాయి. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలిసింది అని ఏడ్చేసింది. అభిరామ్ లేచి నిలబడబోతుంటే ఆమె అతని చేతిని పట్టుకుని, నేను ప్రపంచాన్ని శాసించగలను అభిరామ్, కాని నీ ముందు మాత్రం ఎప్పుడూ ఓడిపోవడమే నాకిష్టం. నీ ఓటమిలోనూ నేను నీ పక్కనే ఉండలేకపోయాను. కాని నా గెలుపులో నువ్వు లేకపోతే ఆ గెలుపుకి అర్థమే లేదు. ప్లీజ్ నన్ను మళ్లీ నీదానిగా చేసుకో అని ప్రాధేయపడింది. ఒక సామ్రాజ్ఞి అంతలా దిగిరావడం చూసి అభిరామ్ మనసు కరిగిపోయింది. అభిరామ్ ఆమె కళ్లలోని నీటిని తుడుస్తూ, మ్యామ్, నేను ఎప్పుడూ మిమ్మల్ని సీఈఓలా చూడలేదు. నా ప్రాణం అనుకున్నాను. మీరు నన్ను తిట్టినప్పుడు కలిగిన బాధ కంటే మీరు ఒంటరిగా ఉన్నారన్న ఆలోచనే నన్ను ఎక్కువ బాధించింది అన్నాడు. నాకు మీ హోదా అక్కర్లేదు అన్విత. నాకు కావాల్సింది కేవలం మీ మనసు. మీరు సామాన్యంగా నా దగ్గరకు వస్తే చాలు అని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆ క్షణం అక్కడ ఏ హోదాలూ లేవు. కేవలం 2 స్వచ్ఛమైన మనస్సుల కలయిక మాత్రమే ఉంది. పల్లెటూరి గాలి కూడా ఆ ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. అన్విత మరియు అభిరామ్ మళ్లీ ఆఫీసులోకి అడుగుపెట్టారు. కాని ఈసారి అన్విత కఠినమైన బాస్ కాదు.
అందరినీ ప్రేమతో ఆదరించే నాయకురాలు. అభిరామ్ ఆమె కంపెనీకి టెక్నికల్ హెడ్ మాత్రమే కాదు, ఆమె జీవితానికి తోడుగా నిలిచాడు. విజన్ టెక్ కంపెనీ ఇప్పుడు కేవలం లాభాల కోసమే కాదు, మనుషుల విలువల కోసం పనిచేస్తోంది. అన్విత ఇప్పుడు ఎవరినీ భయపడదు, ఎందుకంటే ఆమె తన బలాన్ని తన ప్రేమలో కనుగొంది. ఒక ఆడది ఎంతమందినైనా ఎదిరిస్తుంది, కాని తను ఇష్టపడే మనిషి ముందు ఓడిపోవడంలోనే ఆమె అసలైన విజయం దాగి ఉంది అన్న మాటను అన్విత నిజం చేసి చూపించింది.